హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చర్మ సౌందర్యానికి మార్కెట్లో క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్, లోషన్లు, స్క్రబ్బర్లు ఇలా చాలా ఉండవచ్చు. కానీ వీటన్నిటిని ఎన్ని రోజులు ఉపయోగిస్తాం, అవి ఎంతకాలం అందుబాటులో ఉంటాయని ఎవరూ చెప్పలేం. అయితే ఇదే క్రమంలో హోమ్మేడ్ ప్రొడక్ట్స్ని చాలామంది నిర్లక్ష్యం చేసి ఉంటారు. హోమ్మేడ్ ప్రొడక్ట్స్ వల్ల పొందే అద్భుత ప్రయోజనాల గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. హోమ్మేడ్ ప్రొడక్ట్స్ వల్ల మంచి లాభాలు ఉన్నాయి, అంతేకాదు వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇలా హోమ్మేడ్ ఫేస్ ప్యాక్ని ఉపయోగించి ఈ వింటర్లో మన చర్మాన్ని రక్షించుకునే ఒక మంచి ఫేస్ ప్యాక్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఇందుకోసం మనకు ముందుగా కావాల్సినది 1 టేబుల్ స్పూన్ శనగపిండి. శనగపిండిలో ఉండే జింక్ ముఖంపై వచ్చే మొటిమలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అలాగే జిడ్డును తగ్గించి ముఖం చాలా బాగా మెరిసేందుకు సహాయపడుతుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని తాజాగా ఉంచేలాగా చేస్తాయి. చర్మం శుభ్రం అవుతుంది, అలాగే మొటిమలతో పోరాడుతుంది, ముఖానికి న్యాచురల్ గ్లో ఇస్తుంది, అలాగే డార్క్ సర్కిల్ను నివారిస్తుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపు చర్మం నల్లగా మారటానికి కారణమయ్యే మొలానిసన్ ఉత్పత్తిని నిరోధించి నల్ల మచ్చలు, అలాగే హైపర్ పిగ్మెంటేషన్, మొలాస్మా రూపాన్ని తగ్గించి, అలాగే చర్మం కలర్ను ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ను యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ ముఖంపై ఉండే మొటిమలు, వాటి తాలూకు మచ్చలను పోగొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే కాస్మెటిక్స్లో అలోవెరాను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలోవెరాను ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మారుతుంది, అలాగే స్కిన్ కలర్ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఫేస్ ప్యాక్ లాగా తయారు చేయడానికి రోజ్ వాటర్ని ఉపయోగించవలసి ఉంటుంది. రోజ్ వాటర్ మన స్కిన్కు న్యాచురల్ క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. రోజ్ వాటర్ మన ముఖంపై ఉన్న జిడ్డుని, పేరుకుపోయిన మురికిని తీసేసి చర్మాన్ని ఫ్రెష్గా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేయాలి. బాదం నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, అలాగే విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన ముఖంపై వచ్చే మొటిమలు, గుంతలు, అలాగే చిన్న ఏజ్లోనే ఎక్కువ ఏజ్ లాగా కనిపించే వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి ఈ బాదం ఆయిల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖంపై వచ్చే ఫైన్ లైన్స్ని తొలగిస్తుంది. అలాగే చర్మం పొడిబారడం నుండి ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ శీతాకాలంలో ఈ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అంతే అండి, ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయింది. దీన్ని ముఖంపై, అలాగే మెడపై అప్లై చేసి 15 నిమిషాలు అలానే ఉంచి నీటితో కడిగేయాలి. దీని తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. వారంలో 2 సార్లు సాయంత్రం ఇలా చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు, ట్యాన్ తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మచ్చలు, గీతలు కూడా దూరం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.